లో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ప్రభుత్వం ఇస్తున్న ప్రచారం, ఇస్తున్న ప్రకటనలు, వారి నీలి మీడియాలో వాళ్ళ కూలి మీడియాలో ఇష్టారాజ్యంగా గుప్పిస్తున్న ప్రకటనలు, కోట్లాది రూపాయలు నిజానికి ఏపీతో సంబంధం లేని ఎక్కడో ఇతర రాష్ట్రాలు, హిందీ రాష్ట్రాల్లో ఉండే పత్రికలకు కూడా యాడ్స్ ఇస్తారు. వీళ్ళు ఎందుకు ఇస్తారో తెలియదు. ఆ యాడ్స్ ఇవ్వడం కూడా వాళ్ళని వాళ్ళు పొగుడుకోవడమే కాదు, అది రాజకీయ ప్రకటనలా ఉంటాయి, ప్రభుత్వాలు ఇచ్చే ప్రకటనలాగా ఉండవు. పైగా సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలు కూడా ఇచ్చింది గతంలో. ప్రభుత్వం ప్రకటన ఇస్తే అందులో ఎవరెవరి ఫోటోలు ఉండాలి, ఎలాంటి మ్యాటర్ ఉండాలి, ఎంతవరకు కన్ఫైన్ అవ్వాలి అని చాలా క్లియర్గా సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయి. వాటన్నిటినీ పక్కకు పెట్టేసి ఇష్టారాజ్యంగా ప్రకటనలు ఇచ్చుకోవడం ఒకటైతే, నామ్స్ ఉంటాయి కొన్ని మీడియాలో, ఏ పత్రికలకి ఏ ఛానళ్ళకి యాడ్స్ మస్ట్గా ఇవ్వాలి అనేది కూడా ఉంటుంది. అవన్నీ పక్కకు పెట్టేసి వాళ్ళు ఇష్టారాజ్యంగా వాళ్ళకి నచ్చిన వాళ్ళకి బాకాలు ఊదే వాళ్ళకి పడేయడం, అది ఒక ఆస్పెక్ట్. తర్వాత రాజకీయ పార్టీల మీద విమర్శలు చేయడం ప్రకటనల్లో. నిజానికి ప్రభుత్వం ఇచ్చే ప్రకటనల్లో ప్రకటన కింద సమాచార పౌర సంబంధాల శాఖ అని ఉంటుంది కాబట్టి అది రాష్ట్ర ప్రభుత్వానిది ఆ శాఖ. ఆ శాఖ ఇచ్చే ప్రకటనల్లో ఎక్కడా కూడా ఒక రాజకీయ పార్టీని విమర్శించడం కానీ, ఒక రాజకీయ పార్టీని నిందించడం కానీ, లేకపోతే ఒక రాజకీయ పార్టీని ప్రజల్లో పలుసన చేసే విధంగా ప్రకటనలు ఇవ్వడం అనేది నిషిద్ధం. అది చాలా తప్పు కూడా. అలాంటిది ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి ప్రకటనలోనూ గత ప్రభుత్వాన్ని ఆడిపోసుకోవడం, గత ప్రభుత్వాన్ని దెప్పిపొడవడం, ఇదే కార్యక్రమం. దాంతోపాటు ఇక్కడ భజన. అంతేగాని ప్రభుత్వం ఏం చేస్తుంది, పలానా స్కీము, లేకపోతే ఆ స్కీమ్ యొక్క గోల్ ఏంటి, ఎంతవరకు వెళ్ళింది, ఏం సాధించాం, ఇది చెప్పుకోవడం అనేది ఉండదు. ఒకటి, అవి ఒకవేళ ఏదైనా ఫిగర్స్ ఇచ్చినా కూడా అవి అభూత కల్పనలు, ప్రాక్టికల్గా ఉండేదానికి ఇక్కడ తప్పుడు ఫిగర్లు ఇవ్వడం, ఇది ఇంకొక ఆస్పెక్ట్. తర్వాత ఎప్పుడు కూడా మనం మొదటి నుంచి ఇప్పుడుగా చాలా సంవత్సరాలుగా, దశాబ్దాలుగా చూస్తున్నాం రాజకీయాలని. ఏదైనా ప్రభుత్వం తను అధికారం చేపట్టిన నాటి నుంచి ఏదైనా కొత్త స్కీమ్ ప్రారంభిస్తే ఆ స్కీమ్ ప్రారంభించినప్పుడు ఒక ప్రకటన ఇస్తారు, పేపర్లలో, టీవీలలో ఇచ్చి దానికి ప్రచారం కల్పిస్తారు. ఇగో ఇది ఈ స్కీమ్ యొక్క ఉద్దేశము, ఇగో వీళ్ళు లబ్ధిదారులు ఇలా ఉంటారు, ఈ లబ్ధిదారులకి ఇలాంటి లాభం కలుగుతుంది అని ఇస్తారు. అంతే, ఇంకా దాంతో అయిపోతుంది, దాన్ని అది రొటేషన్లో పడిపోతుంది. కానీ ఆ ప్రతి ఆర్థిక సంవత్సరంలోనూ ఆ పథకానికి డబ్బులు కేటాయించాల్సిందే. ఇట్ ఈజ్ మ్యాండేటరీ. ప్రభుత్వం ఒక పథకాన్ని తీసుకొచ్చినప్పుడు ఆ బడ్జెట్లోనూ దానికి నిధులు కేటాయించాలి. దానికి కూడా మళ్ళీ యాడ్స్, దానికి ఈయన పెట్టుకున్నాడు, బటన్ నొక్కుతాను పెట్టుకుంటాడు. ఆ బటన్ నొక్కే పేరుతో ఫుల్ కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్స్, అది కూడా వాళ్ళ సొంత మీడియాకి 100 కోట్లు దోచిపెట్టడం, లేకపోతే ఆయన వాడుకునే కూలి మీడియాకి, ఆయన మోసే కూలి మీడియాకి 100 కోట్లు దోచిపెట్టడం, ఇంకెక్కడెక్కడో వేరే రాష్ట్రాల్లో ఉన్న మీడియాకి దోచిపెట్టడం, ప్రభుత్వాన్ని లేపడానికి ఏకంగా అడ్వర్టైజ్మెంట్లు కాదు, ఏకంగా వాళ్ళకి అగ్రిమెంటే, వాళ్ళకి ఇంత ఇస్తాం మీకు సంవత్సరానికి, మీరు మా ప్రభుత్వాన్ని లేపాలి అంటే. ఇందులో ప్రకటన రూపంలో ఇచ్చే ఉంటాయి, పెయిడ్ ఆర్టికల్స్ రూపంలో కూడా ఇచ్చే ఉంటాయి అన్నమాట. ఈ రకంగా ఇష్టారాజ్యంగా దోచిపెట్టే కార్యక్రమం. పైగా అందరిని అంటాడు ఈయన డీబీజీ అని, దోచుకో పంచుకో తినుకో అని. జరుగుతుంది అసలు ఇక్కడ. ఆయనే దోస్తాడు, ఆయనే పంచుతాడు, వాళ్ళే తింటారు అందరు కలిసి. గత ప్రభుత్వాన్ని మాత్రం దోచుకో పంచుకో తినుకో అని దానికి పేర్లు పెడతారు. ప్రతిదీ రివర్స్ ఇది. తర్వాత ఇవాళ ఇంకొక డెవలప్మెంట్ ఏంటంటే వాలంటీర్ల విషయంలో ఆయన మళ్ళొకసారి ఇవాళ చెప్పేశాడు. మొన్న అక్కడ వైజాగ్ దగ్గర పెట్టిన సభలోనేమో వాలంటీర్లందరూ మా పార్టీ కార్యకర్తలని బహిరంగ సభలో బాహాటంగానే ప్రకటించారు. ఇవాళ ఇంకొక అడుగు ముందుకేసి వాలంటీర్లు
యుద్ధానికి సిద్ధంగా ఉండాలి. ఇది అంటే గడిచిన 5 సంవత్సరాలుగా ప్రజల సొమ్ముతో వాలంటీర్లకు ఇచ్చి వాళ్ళేదో సేవకులు, వాళ్ళేదో ప్రజలకి ప్రభుత్వానికి వారధులు అని మాయమాటలు చెప్పి ప్రజల్ని నమ్మించి ప్రజల్ని దగా చేసి ఇప్పుడు ఆ వాలంటీర్లు యుద్ధానికి సిద్ధం కావాలట. ఎవరి మీద? ప్రజల మీద. అంతే. వాలంటీర్లు ప్రజల మీద యుద్ధానికి సిద్ధం కావాలి. ఎందుకంటే ఆ ప్రజల్లో మెజారిటీ ప్రజలు ఇప్పుడు వాళ్ళ అభిప్రాయాన్ని రేపు ఎలక్షన్లో ఓటు ద్వారా తెలపబోతున్నారు. వీళ్ళకు వ్యతిరేకంగా ఏ ప్రజలైతే ఓటేస్తారనుకుంటున్నారో, వీళ్ళకు వ్యతిరేకంగా ఏ ప్రజలైతే అభిప్రాయంతో ఉన్నారో వాళ్ళ మీద ఈ వాలంటీర్లు యుద్ధానికి వెళ్ళాలి రేపటి నుంచి. ఇవాళ ఆయన పిలుపునిచ్చాడు. పైగా వాలంటీర్లట చంద్రబాబు మీద ప్రచారం చేయాలట నెగిటివ్గా. చంద్రబాబు పైన వైఫల్యాలు, చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రజల్లో ప్రచారం చేయాలి. అంటే నువ్వు ప్రజల సొమ్ముతో వాలంటీర్లను పెంచి ఇంతకాలం జీతాలు ఇచ్చి ఇంకా ఇస్తూ వాళ్ళని రాష్ట్రంలోని ఒక రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేయించుకోవడానికి బాహాటంగా పిలుపునిస్తున్నావంటే బరితెగింపు. ఇది రాజ్యాంగం పరిధిలో ఉండాల్సిన ప్రభుత్వాధినేత చేస్తున్న బరితెగింపు చర్య కింద వస్తుంది. ఇది ఎలా? ఇది అసలు ఇది ఏ రకమైన పాలనా దక్షత, ఏ రకమైన రాజనీతిజ్ఞత? వాలంటీర్లను ప్రజల మీదకి ఉసిగొలపడం ఏంటి? వాలంటీర్లతో రాజకీయ పార్టీలని మీద యుద్ధం చేయమని చేయడం ఏంటి? వాళ్ళు ప్రజల సొమ్ముతో కదా వాళ్ళు బతుకుతున్న, మీ జేబులో సొమ్ము ఇవ్వట్లేదే. మీ ఎస్టేట్లు, మీ ఎకరాలు, మీ సిమెంట్ ఫ్యాక్టరీలు వాటిలో తీసుకొచ్చిన సొమ్ము కాదే వాళ్ళకి ఇస్తున్నది. నెలలా ఇస్తున్నది ప్రజల సొమ్ము, బడ్జెట్లో పెట్టి ప్రజల సొమ్ముతో ఇస్తున్నారు మీరు. వాళ్ళని ప్రజల మీదకి యుద్ధానికి ఎలా పంపుతారు? గారు ఉన్నారు, వారితో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఉప్పాల లక్ష్మణ్ గారు కూడా జాయిన్ అయ్యారు. రైట్, ముందుగా ఈ ప్రకటనల వ్యవహారం మాట్లాడదాం. లక్ష్మణ్ గారు నమస్కారం. నమస్తే. నమస్తే లక్ష్మణ్ గారు, ఏపీ హైకోర్టులో పిటిషన్ పడడము, ఆ పిటిషన్ మీద హైకోర్టు ఆదేశాలు ఇవ్వడము, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుకూలంగానే ఇక నుంచి ప్రకటనలు ఇవ్వాలి అని చెప్పి ఆదేశించింది కదా ప్రభుత్వాన్ని. ఈ ప్రభుత్వం దేన్ని కేర్ చేయదు, ఏం చేస్తుందో, ఎలా చేస్తుందో, ఎవరికి ప్రకటనలు ఇస్తుందో. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు చాలా ఉన్నాయి. ఎవరెవరికి ప్రకటనలు ఇవ్వాలి, ఎవరెవరికి తప్పకుండా ప్రకటనలు ఇవ్వాలి, ప్రకటనల యొక్క డిజైన్ ఎలా ఉండాలి, అందులో ఎవరెవరు ఫోటోలు ఉండాలి, ఇట్లా చాలా ఉన్నాయి కదా. దేన్ని పాటించని ఈ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా దాన్ని దోచిపెట్టడానికి సిద్ధమైంది. సో ఇక నుంచైనా, ఇక నుంచి అంటే ఏముందిలే, ఎలక్షన్ వచ్చేసినాయి, వీళ్ళు ఏమిస్తారులే కానీ మహా అయితే ఇంకో 10 రోజులు 15 రోజులు ఇస్తారు. కానీ ఇప్పటి వరకు జరిగిన డ్యామేజ్ పరిస్థితి ఏంటి? మనకు అన్ని ఆ ప్రభుత్వం దిగిపోయేటప్పుడే ఎవరున్న ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన తప్పు చేశాడు, అఫిడవిట్ తప్పు ఉంది అంటే ఆయన పదవీ కాలం అయిపోయినాక వస్తుంది తీర్పు. ఇక్కడ ఏ అంశంలో చట్టబద్ధంగా వ్యవహరించారని ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను అమలు చేయలేదు, అన్ని వైలేషనే కదా. ఫలాంది మేము సరిగా చేశాము అని చెప్పుకోవడానికి ఈ ప్రభుత్వం దగ్గర ఏ ఒక్కటి లేదు. అన్నిట్లో వైలేషన్సే ఉన్నాయి. అన్నిట్లో వాళ్ళకి అనుకూలంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో అలా తీసుకుంటున్నారు, వాటిని అమలు చేసుకుంటున్నారు. ఎక్కడ కూడా ఈ ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తుందా అంటే నడవటం లేదు. వాళ్ళకున్న ధైర్యం ఏంటి అనేది, ఇంకా రకరకాల మార్గాల్లో వాళ్ళు రేపొద్దున గెలవాలి అనేటువంటి ధోరణికి ఎందుకు వెళ్ళిపోయారు అనేది మనకు తెలిసిపోతున్నది. ఇక్కడ సరే, ఇప్పుడు ఏ ప్రభుత్వము, ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా, సపోజ్ ఇప్పుడు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, బీజేపీకి అనుకూలమైన టీవీ ఛానల్స్ లోను, పత్రికల్లోనూ, అలాగే రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలకు అనుకూలంగా ఉన్న పత్రికలు, ఛానల్స్ లోను కొంత ఫేవరిజం అనేది చూపిస్తారు. సహజంగా గత చాలా సంవత్సరాలుగా నేను చూస్తున్నాను, కొంత ఫేవర్ అనేది ఉంటది. కాకపోతే విపరీతంగా వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే ప్రైవేట్ రంగం వాళ్ళకి చెప్పేవాళ్ళు, మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ అవసరమైతే జోక్యం చేసుకొని ఏదో పత్రిక ఖర్చులు పెరిగిపోయాయి, మీరు ఏదైనా ప్రమోట్ చేయండి అని ప్రైవేట్ వాళ్ళకి చెప్పేవాళ్ళు. నేను చాలా గమనించి చెప్తున్నాను. అది ప్రభుత్వం నుంచి
ఎక్కువ శాతం నిధులు ఇవ్వాలి అంటే, ఎక్కువ ప్రకటనలు అవసరం ఉన్నా లేకపోయినా ఇవ్వాలి అంటే తప్పిది అనేటువంటి తప్పు ఇది ఇలా చేయడానికి మంచి పద్ధతి కాదు అని ఆలోచన చేసేవాడు. ఈవెన్ రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా ఆయన ఆలోచన చేశాడు చాలా అంశాలు. ఇప్పుడు ఏమైపోయిందంటే సరే గత ప్రభుత్వం ఏదో కొంత ఫేవరిజం చేసింది అని అనుకుంటే దాన్ని పోల్చుకుంటాము అనుకుంటే అసలు ఆ పోలికే లేదు ఇక్కడ. ఇప్పుడు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారిని ఇదే ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత తీవ్రమైన విమర్శలు చేశారు. పబ్లిసిటీ పిచ్ ఎక్కువ, రోజు పేపర్లో ఫోటోలు వేసుకుంటున్నాడు, అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు అని వైఎస్ఆర్సీపీ వాళ్ళు చాలా తీవ్రంగా విమర్శలు చేశారు కదా. మరి ఇవాళ జరుగుతున్నది ఏంటి? ఎన్ని రెట్లు మీరు పత్రికల్లోనూ మీడియాల్లోనూ మీ ప్రచారాలకు నిధులు ఖర్చు పెట్టారు. లెక్కలు కూడా బయటకు వచ్చాయి కదా, కొన్ని బయటికి రావాలి. మేము కూడా అడిగాము, అడిగితే ఇంకా మాకు కూడా ఇవ్వడం లేదు వాళ్ళు సమాచారం అడిగితే కూడా. ఇది అరే మన వీపు మనం చూసుకోవాలని చూసుకుంటున్నారా? చూసుకోవడం లేదు కదా. అదే ధోరణిలో పోతున్నారు, అంతకంటే మించిన ధోరణిలో పోతున్నారు. సరే గత ప్రభుత్వ వైఫల్యాలను ఇప్పుడు ఏదైనా ఈ ప్రభుత్వం నడుస్తున్నప్పుడు ఈ ప్రభుత్వం మంచి పనులు చేస్తూ ఉంటే వాటిని ప్రజలకు అందాలి కాబట్టి ఆ అంశాలు వాటిని ప్రకటనల ద్వారా చూపిస్తారు, చెప్పుకుంటారు. కానీ గత ప్రభుత్వ వైఫల్యాలను కూడా చేర్చి చెప్తూ ఉన్నారు. అంటే ఇది కరెక్ట్ అయిన విధానంలో వెళ్తున్నారా? గత ప్రభుత్వ విధానాలు మీరు ఏం తప్పులు జరిగినా ఏం చేసినా మీరు కేసులు పెడుతున్నారు, బహిరంగ సభల్లో విమర్శ చేస్తున్నారు. ఏ అవకాశం వచ్చినా కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని విమర్శ చేయకుండా ఉండడం లేదు. అన్ని విధాలుగా విమర్శలు చేస్తున్నారు, జరుగులేక పూర్తిగా వెళ్ళిపోతున్నాయి. ఏమైనా ఒకవేళ తప్పులు జరిగింటే మీరు కేసులు కూడా పెట్టారు, ఆ కేసులు కూడా కోర్టుల్లో ఉన్నాయి, జరుగుతున్నాయి. మరి ఇప్పుడు ఈ 5 సంవత్సరాల కాలంలో ఒకవేళ ఆయన నిర్మించుకున్నటువంటి నవరత్నాల కోటను బద్దలు చేసుకొని ఈ యుద్ధంలో ప్రతిపక్షాలు విజయం సాధిస్తే, అంటే బటన్ ఆయన దగ్గరే ఉంది, ఒకవేళ బద్దలు కావాలంటే ఆయన నొక్కాలేమో, కానీ ఆయన నొక్కడు కాబట్టి ప్రతిపక్షాల దగ్గర బటన్ లేదు. మరి ఏ విధంగా బద్దలు కొడతారో అనేది మనం చూడాలి. బద్దలు కొట్టి ఒకవేళ అధికారంలోకి వస్తే మరి ఈ 5 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి అవినీతి అక్రమాల విచారణకు మళ్ళీ 5 సంవత్సరాల గడువు సరిపోదేమో. అసలు బటన్ బీజేపీ దగ్గర ఉందని కదా అందరూ అనేది. సరే ఇప్పుడు ఆ అంశము కూడా చెప్పమంటే చెప్తాను నేను. అసలు బటన్ బీజేపీ దగ్గర ఉంది కాబట్టి ఇప్పుడు ఇక పొత్తుల విషయం తేలలేదు, అటు తేలలేదు ఇటు తేలలేదు, ఇంక 3 రోజులు అసలు బటన్ అక్కడే ఉంది. వాస్తవం కూడా అదే. నేను కూడా ఏం అభిప్రాయపడుతున్నానంటే గత ఎన్నికలు నైతికంగా మద్దతు ఇచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈసారి బీజేపీ నైతికంగా మద్దతు ఇస్తే ప్రతిపక్షాల పరిస్థితి ఏంటి? దాన్ని నైతికత అనలేము కదా సార్, లోపాయకారిగా మద్దతు అనాలి, నైతికత అనలేము. నేనైతే సరే పొత్తు పెట్టుకోమని అడిగితే ఆయన పొత్తుకు అంగీకరించలేదని కదా వార్తలు వస్తున్నాయి. పొత్తు వద్దని చెప్తున్నాడని. పొత్తు లేనప్పుడు ఇంటర్నల్ గా ఏదో ఒక అంగీకారానికి వచ్చి మద్దతు ఇవ్వాల్సిందే కదా. ఏ విధంగా మద్దతు ఇచ్చారు? గత ఎన్నికల్లో ఎలాంటి మద్దతు పొందాడో జగన్మోహన్ రెడ్డి గారి అంతరాత్మకు తెలుసు, ఎలా గెలిచాడో. ఈసారి కూడా అలా జరిగితే మరి ప్రతిపక్షాలు కొంత ఇబ్బంది అయితే ఏర్పడుతుంది. అలా కాదు లేదు, అది అంటే ఒకటి మీరు అన్నారు కాబట్టి చెప్తున్నా. మీరు అన్నారు కాబట్టి ఇందాక సభలో ఎవరు మన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ డైరెక్ట్గా అనేసాడు, నేను ఒక్కడిని ఒకవైపు ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఇంకో TV5 దత్తపుత్రుడు, ఇది చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు, వీళ్ళకు తోడు ప్రత్యక్షంగా ఒక జాతీయ పార్టీ, పరోక్షంగా ఇంకొక జాతీయ పార్టీ. సరే ఏది ప్రత్యక్షం ఏది పరోక్షం పక్కన పెడితే జాతీయ పార్టీలు రెండే కదా, బీజేపీ కాంగ్రెస్. సిపిఎం సిపిఐ గురించి అయితే ప్రస్తావన తేడు కదా, అంత ధైర్యం కూడా చేయడు. కమ్యూనిస్టులను టచ్ చేసే దమ్ము ధైర్యం చేయరు ఎవరు. కాబట్టి డైరెక్ట్గా అనేసాడు, ఇక బీజేపీ కూడా వాళ్ళతోనే ఉందని చెప్పేసినాడు ఆయన. నో మోర్ ఆంబిగ్విటీ. అంటే ఇంకా 3 రోజులు, నేనైతే 20 తేదీ లోపల వ్యవహారం బయటకు వస్తుంది కాబట్టి చెప్పలేము. చివరి రోజుల్లో చివరి నిమిషంలో ఈ రాజకీయాలు ఎలా మారుతాయో టర్న్ అవుతాయో తెలియదు కాబట్టి నేను ముందు జాగ్రత్తగా ఆ మాట చెప్పాను. అటు జరగచ్చు ఇటు జరగచ్చు.
కానీ ఆయన, నేను కూడా విన్నాను మీరు చెప్పింది కరెక్ట్. అది ఆయన ఏమన్నాడంటే ఇంతకాలము జాతీయ పార్టీల ప్రస్తావన తీసుకొచ్చేవాడు కాదు, అసలు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో లేనే లేదు కాబట్టి దానికి పేరు ఎత్తేవాడు కాదు. అలాంటి వాడు వాళ్ళ యొక్క చెల్లి కాంగ్రెస్ పార్టీలో చేరి పిసిసి అధ్యక్షురాలయ్యి ఆమె తిరుగుతూ ఉంటే మొదటిసారిగా ఆయన జాతీయ పార్టీ ఒక జాతీయ పార్టీ పరోక్షంగా అని చెప్పి ఆమెను విమర్శ చేశాడు. రెండవ జాతీయ పార్టీ ప్రత్యక్షంగా అంటే బీజేపీ అని అన్నాడు. అంటే ఒప్పుకుంటున్నాడు ఇంకా పొత్తు కుదురుతుంది వీళ్లకు అని చెప్పి. ఎందుకంటే తనకు తెలుసు తను చెప్పింది అక్కడ జరగటం లేదు, అంటే పొత్తు విషయంలో ఈయన ఏవైతే చెప్పాడో దానికి వాళ్ళు ఒప్పుకోవటం లేదు, వాళ్ళు చెప్పింది ఈయన వినాలంటున్నారు అన్నది ఈయనకు అర్థమైపోయింది. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇంకా ఆ దారిలో వెళ్తారేమో అనేటువంటి ఆలోచనలో ఆ మాట అని ఉంటాడు. సరే ఇంకా యుద్ధము అంటున్నాడు, మళ్ళీ యుద్ధము అంటున్నాడు. వీళ్ళందరూ ఒకటైపోతే వాళ్ళందరితో యుద్ధం చేస్తా అంటున్నాడు. అసలు యుద్ధము మాట ఎందుకు వస్తుందండి? 175 బటన్ నొక్కేశాం, జనమంతా మా వైపు ఉన్నారు, మేమంతా నామినేషన్లు వేసేసి ఇంట్లో కూర్చుంటే జై జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఓట్లేసేస్తారు కదా, దానికి యుద్ధము ఇంకా యుద్ధం జరగాల్సిన అవసరం ఏమిటి? యుద్ధం అంటే ఏంటి? బలాబలాలు ఈక్వల్ గా ఉండి ఇద్దరు రంగంలోకి దిగితే ఇద్దరి మధ్య యుద్ధం జరుగుతుంటే ఎవరు గెలుస్తారో, వీళ్ళు గెలుస్తారా, వాళ్ళు గెలుస్తారో మనం క్రికెట్ లో చూస్తుంటాం కదా అనేది ఉంటుంది. ఇక్కడ యుద్ధమే లేదు. ఇక్కడ ముందుగానే విజయం మీ వైపు ఉందని మీరు ప్రచారం చేసుకుంటున్నారు కదా. ఎవరన్నా పోటీ వస్తున్నారు వీళ్ళు అంటే కనుక మీరు ఒప్పుకోవడం లేదు కదా. ఇప్పుడు ఆయన ఇవాళ చెప్పకనే మళ్ళీ ఆ యుద్ధం మాట ఎత్తాడు, మీడియా పేర్లు తీసుకొచ్చాడు, జాతీయ పార్టీ పేర్లు తీసుకొచ్చాడు. అంటే అభద్రతా భావం ఆయన మనసులో ఉందనే కదా దాని అర్థం. అభద్రతా భావం భయం మొదలైంది అనమాట అనే కదా దాని అర్థం. లేదు లేదు గెలిచిపోతాము అన్నప్పుడు యుద్ధం అని నీ నోటి నుంచి మాట ఎందుకు వస్తుంది అన్నమాట? యుద్ధం ఎక్కడుంది? ఇంకా యుద్ధమే లేదు. అరే ఈ పక్క సైనికులే లేనప్పుడు నీ యుద్ధం ఏంటండి? నువ్వు 175 గెలిచిపోతావు కదా. చంద్రబాబు నాయుడు గారు కూడా ఓడిపోతారు కదా మీ లెక్కలో. అవును, రైట్. గఫూర్ గారు, ఇక్కడ ఈ ప్రకటనలకు సంబంధించి ఇప్పటి వరకు మనం చూసిన ఈ ప్రకటనలు, దోచిపెట్టిన కోట్లాది రూపాయలు, ఇవన్నీ మీద ఇప్పుడు కోర్టు ఇవాళ చెప్పింది ఇక నుంచి ఆ మార్గదర్శకాల ప్రకారం ఇవ్వాలి అని. పిటిషనర్ అడుగుతున్నది ఏంటి అంటే ఇప్పటి వరకు ప్రకటన రూపంలో దోచిపెట్టిన సొమ్మునంతటిని వైసీపీ నుంచి రికవర్ చేయాలని. ఇది సాధ్యమవుతుందా? కోర్టు అయితే నోటీసులు ఇచ్చింది, జగన్మోహన్ రెడ్డి కూడా నోటీసులు ఇచ్చింది కోర్టు. ఒకటి వెంకటకృష్ణ గారు, ఇప్పుడు ప్రభుత్వం వేరు, పార్టీ వేరండి. అవును, ప్రభుత్వం ఖర్చు పెట్టేది ప్రజాధనం. ప్రజాధనము పారదర్శకంగా ఖర్చు పెట్టాలి, ప్రజాధనం నిష్పక్షపాతంగా ఖర్చు పెట్టాలి, ప్రజాధనము చట్టానికి అనుకూలంగా ఖర్చు పెట్టాలి, చట్టం పరిమితుల మేరకే ఖర్చు పెట్టాలి. ఇప్పుడు ప్రకటనలు ఇచ్చేటువంటిది ఎందుకు ఇస్తారు ప్రకటనలు? ప్రభుత్వం యొక్క పాలసీ లేదన్నా ప్రజల్లో విస్తారంగా తీసుకొని పోవడానికి ప్రభుత్వం యొక్క యంత్రాంగం ద్వారా సాధ్యం కాదు కాబట్టి పబ్లిక్ నోటీస్ ద్వారా ప్రజానికానికి వార్తాపత్రికల ద్వారా తెలియజేస్తారు, మంచిదే. కానీ ఇది కూడా క్విడ్ ప్రో కింద మారిందండి. ఎందుకంటే తమకు అనుకూలమైన వాళ్లకు ప్రకటనలు ఇవ్వడం, తమకు అనుకూలమైన ఛానల్స్ మాత్రమే ప్రకటనలు ఇవ్వడం, తమకు అనుకూలమైన వాళ్ళకి డబ్బు ట్రాన్స్ఫర్ చేయడమే కదా ఇది. ఆ రకంగా ఒక రాజకీయ పార్టీ ప్రయోజనానికి ప్రజాధనాన్ని ఖర్చు పెట్టడం చట్టవిరుద్ధం. కాబట్టి వైసీపీ పార్టీ మీద కేసు పెట్టాల్సిన పని లేదు. రేపు ప్రభుత్వం కనుక మారితే ఆ మారినటువంటి ప్రభుత్వం, వచ్చినటువంటి ప్రభుత్వం ఈ వీటన్నిటి మీద ఎక్కడెక్కడ వాయిలేషన్ జరిగినాయి. ఇప్పుడు ఏదైనా మామూలు పత్రికా ప్రకటనలో పద్ధతి ప్రకారం ఏమంటే 2 పెద్ద పత్రికలకు ఇస్తారండి, ఆ తర్వాత 2 చిన్న పత్రికలకి ఏదో టర్మికి ప్రకారంగా ఇస్తారు. ఈసారి 2 పెద్ద పత్రికలు ఫలాన్ని ఇచ్చిన తర్వాత వాటికి మళ్ళీ ఇయ్యరు. ఆ తర్వాత 2 పత్రికలు ఇంకేవో లిస్టు ఉంటుంది, ఆ లిస్టు ప్రకారం కేటాయించారు. ఆ పద్ధతే పోయింది. ఇప్పుడు వాళ్ళ దయా మన అదృష్టం అన్నట్టుగా పత్రికలు బతుకుతున్నాయి. ముఖ్యమంత్రి గారు తన పత్రికకు తప్ప ఇంకో పత్రిక ఇవ్వమని చెప్పడంట. ఆ రకంగా సబ్స్క్రిప్షన్ చందాదారులకు కూడా డబ్బులు ఇవ్వడానికి సిద్ధపడినటువంటి ప్రభుత్వం ఇది. సాక్షికి అడ్డగోలుగా దోచిపెడుతున్నటువంటి ప్రభుత్వం. కాబట్టి దీని మీద ప్రజాధనం దుర్వినియోగం మీద కేసు పెట్టి ఎవరు బాధ్యులో వాళ్ళ మీద శిక్షించాలి తప్ప వైసీపీ పార్టీ నుంచి వసూలు చేయడం అనేటువంటిది. ఎందుకంటే
సాక్షి పత్రిక టెక్నికల్ గా వైసీపీ పార్టీది కాదు, దానికి ఒక ట్రస్ట్ ఉంది. మరి అది షర్మిల కూడా దాంట్లో నేను బాగా సహభాగస్వామి ఉంటుంది, ఆమె కూడా ముద్దాగా మారుతుంది. ఏమో ఆ తర్వాత సంగతి. ఏమైనప్పటికీ నీ ప్రజాధనం దుర్వినియోగం చేసే దాని మీద ఖచ్చితంగా వచ్చే ప్రభుత్వము విధి విధానాలను ఉల్లంఘించి ఖర్చు పెట్టేదాన్ని బయటికి లాగాల, చట్టపరంగా వాళ్ళ మీద చర్య తీసుకోవాలి ఒకటి. రెండవది ఇప్పుడు వాలంటీర్ల విధానం. ఇప్పుడే ఒక స్క్రోలింగ్ వస్తుంది. ఏమిటి అంటే వైసీపీ ప్రభుత్వ విధానాలకు అంబాసిడర్లు అంట వాలంటీర్. ఇది ఎక్కడ పద్ధతి అండి ఇది? అసలు ఈయనకు నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయడానికి యువతకు ఉద్యోగాలు ఇచ్చినాను నేనని చెప్పుకుంటాడు. మోసం, దగా. యువతకు ఉద్యోగాలు ఇవ్వలే అయితను, యువతను పార్టీ వాలంటీర్లుగా తయారు చేసుకోవడం కోసం ప్రజాధనం ఖర్చు పెట్టాడు. ఇది కూడా వయలేషన్ ఆఫ్ లా. నువ్వు వాలంటీర్ను నీ పార్టీ ప్రయోజనాలకు పెట్టుకుంటే అట్లా కాకుండా ఇన్నాళ్ళుగా ప్రజాధనాన్ని కేటాయించి ఇప్పుడేమో అంబాసిడర్లు, వైసీపీకి అంబాసిడర్లు అంటావా? గవర్నమెంట్ కాదు, వైసీపీకి అంబాసిడర్లు అంట. చాలా దుర్మార్గం ఇది. పార్టీ ప్రభుత్వం తేడా లేకుండా తుడిపేసి ప్రజాధనాన్ని చాలా వక్ర మార్గంలో తన ప్రయోజనాల కోసం ఖర్చు పెట్టిన ఇంకోటి కాదు. దీని మీద కూడా యాక్షన్ ఉండాలండి. ఇంకోటి, ఇప్పుడు పట్టాభి గారు ఉన్నారు ఫీల్డ్ లో, పట్టాభి గారు చెప్పాలి. ఇప్పుడు ఈ రకంగా వాలంటీర్లు కనుక రాజకీయ కార్యకర్తలు అయితే రేపు వాళ్ళ కొత్త ప్రభుత్వం కనుక వస్తే ఏం ముఖం పెట్టుకుని అడుగుతారు మమ్మల్ని కంటిన్యూ చేయమని? కాబట్టి వాళ్ళు ఉద్యోగాలు వదులుకోవడమే. వైసీపీ ప్రచారాన్ని పోవడము అంటే, లేదా ఇంతకుముందు ఏదో చెప్పారు ఈ 2 మాసాలంట వాళ్ళను సస్పెండ్ చేయడమో, లేకుంటే వాళ్ళ సర్వీసెస్ ను టెంపరీగా ఆఫ్ చేసి వాళ్ళంతా వాలంటరీ కార్యకర్తలుగా వైసీపీకి పనిచేయాలట. ఒకసారి వైసీపీకి పనిచేసిన తర్వాత మళ్ళా వచ్చే గవర్నమెంట్ వీళ్ళని వాలంటీర్లుగా ఎందుకు గుర్తిస్తుంది, ఎందుకు ఉద్యోగాలు ఇస్తుంది? కాబట్టి ఇవి ప్రజల్లో తీసుకొని పోవాలా. రెండవదండి, చాలా దయ అనిపిస్తుంది, నాకు జాలి అనిపిస్తుంది వైసీపీ. ఎందుకంటే వైసీపీ, నేను గతంలో కూడా చెప్పాను, వైసీపీ పార్టీ నిర్మాణ యంత్రాంగం ధ్వంసం అయిపోయింది. దానికి నిర్మాణ యంత్రాంగమే లేదు, కార్యకర్తలు లేవు, కమిటీలు లేవు, ఎక్కడ పనిచేసే వాళ్ళు లేడు. కాబట్టి పనిచేసే వాళ్ళు ఏమంటే దోచుకోవడానికి, ఇసుక అమ్ముకోవడానికి, గ్రావెల్ అమ్ముకోవడానికి, పెత్తనాలు చేయడానికి, ఇట్లాంటివి తప్ప వైసీపీ పార్టీ ప్రచారం చేసే వాళ్ళు లేరు. ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వ ధనంతో ఇన్నాళ్ళుగా పెంచి పోషించిన వాలంటీర్ వ్యవస్థను పార్టీ యంత్రాంగంగా, పార్టీ నిర్మాణంగా మార్చుకోవడానికి ఒక కుతంత్రం చేస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా ఖండించాలా, దీన్ని బ్రేక్ చేయాలని. రైట్. పటాబ్ గారు, ఈ ప్రకటనలకు సంబంధించి కోర్టులో ఆర్గ్యుమెంట్స్ మీరు ఫాలో అయ్యి ఉంటారు కదా, ప్రకటనల మీద మీ పార్టీ స్టాండ్ ఏంటి? ఇప్పుడు ప్రభుత్వం ఇంకా 15 రోజులు ఉంది ఈ ప్రభుత్వం, ఈ రెజ్యూమ్, నెక్స్ట్ ఏంటనే తర్వాత సంగతి. కానీ ఈ 15 రోజుల కోసం ఇక మీద మార్గదర్శకాలు పాటించి ఇవ్వాలని కోర్టు వారు చెప్పారు. ఈ 15 రోజుల్లో మరి ఏమి యాడ్స్ వస్తాయి, వాళ్ళు ఏమి ఇస్తారు. కానీ కాకపోతే ఇప్పటి వరకు జరిగిన డ్యామేజ్ పరిస్థితి ఏంటి? పైగా ఇక్కడ ఇంకొక విషయం కూడా గమనించాలి. సారీ, మీకు లేటుగా చెప్తున్నాను. ఇంకొక విషయం కూడా, ఇప్పటి వరకు ఖర్చు పెట్టింది 250 కోట్ల పైన ఉంది. ఇప్పుడు ఈ వెంటనే ఎలక్షన్ల ముందే వెంటనే ఖర్చు పెట్టడానికి 600 కోట్లు కావాలని సమాచార శాఖ వాళ్ళు అడుగుతున్నారంట ముఖ్యమంత్రి గారిని. అంటే ఇమీడియట్ గా కుమ్మేయాలి, వీళ్ళందరికీ ప్రకటనలు ఇచ్చేసి ఎలక్షన్ ముందు ప్రజల్ని మాయ చేయాలి. అదే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవటం అంటే ఇదే. మొత్తం వేసేండ్రా ముందు అర్జెంటుగా నా ఇందిరా టీవీ అకౌంట్లో, జగతి పబ్లికేషన్ అకౌంట్లో ఉన్నదంతా వేసేయండి అని చెప్పి పైనుంచి కొంప నుంచి ఆదేశాలు వచ్చుంటే వీళ్ళు ఇండెంట్ పెట్టుంటారు. అంతే కదా. ఇప్పుడు ఏదైనా వీకే గారు, మనం ముందు నుంచి కూడా అనేక సందర్భాల్లో మనం డిబేట్స్ పెట్టుకుని మరి ఇది కరెక్ట్ కాదు, పూర్తిగా తన సొంత పత్రికకి దోచిపెట్టడం కోసం 100 కోట్ల రూపాయలు ఈ రకంగా ప్రజాధనాన్ని తగలేస్తా ఉన్నాడు అని మనం చాలా సందర్భాల్లో గట్టిగా మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి, ఇవాళ హైకోర్టు చాలా క్లియర్గా సింగయ్య అనేటటువంటి ఒక వ్యక్తి, బాపట్ల జిల్లా పరుచూరు మండలం అన్నంబొట్ల వారి పాలానికి చెందినటువంటి సింగయ్య అనే వ్యక్తి ఒక పిల్లు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్లు హైకోర్టులో దాఖలు చేశారు. ఏమని? ఈ రకంగా దుర్వినియోగం అవుతా ఉంది, దీన్ని రాబట్టాల్సిందే అని చెప్పి. హైకోర్టు చాలా స్పష్టంగా ఇవాళ ఇచ్చినటువంటి తీర్పు ఏంటంటే, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మార్చ్ 2016లో
ప్రభుత్వ ప్రకటనలపైన సుప్రీంకోర్టు చాలా స్పష్టమైనటువంటి గైడ్ లైన్స్ ఇచ్చిందండి. అవి కంప్లీట్గా మీరు ఫాలో అవ్వాల్సిందని చెప్తూనే జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది, ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చీఫ్ సెక్రటరీకి నోటీసులు ఇచ్చింది, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీకి నోటీస్ ఇచ్చింది, జగతి పబ్లికేషన్స్ ఎండీకి, ఇందిరా టీవీ ఎండీకి నోటీసులు ఇచ్చింది, వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శికి కూడా నోటీసులు ఇస్తూ ఇంకొక వ్యక్తికి కూడా నోటీసులు ఇచ్చారండి. ఆయన ఎవరంటే సెక్రటరీ కమిటీ ఆన్ కంటెంట్ రెగ్యులేషన్ ఇన్ గవర్నమెంట్ అడ్వర్టైజింగ్, CCRGA అంటారండి. కమిటీ ఆన్ కంటెంట్ రెగ్యులేషన్ ఇన్ గవర్నమెంట్ అడ్వర్టైజింగ్. కేంద్ర స్థాయిలో ఒక కమిటీ ఉంది ప్రభుత్వ ప్రకటనలని రెగ్యులేట్ చేయడం కోసం. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. దాని కార్యదర్శికి కూడా నోటీస్ ఇచ్చింది వాళ్ళ హైకోర్టు. ఇప్పుడు ఆ కమిటీ ఇవన్నీ కూడా పరిశీలించాలి, ఆ వ్యవస్థ ఏదైతే ఉందో పరిశీలించాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు మార్చి 2016లో ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ మనం చూసినట్లయితే వికే గారు, వాళ్ళు చాలా స్పష్టమైనటువంటి గైడ్ లైన్స్ ఇచ్చారు. అవేంటంటే గైడ్ లైన్స్ ఒక 5 గైడ్ లైన్సే. ఫస్ట్ ఇది అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్స్ టు బి రిలేటెడ్ టు ఓన్లీ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీస్, ప్రభుత్వం యొక్క బాధ్యతలు వారి కార్యక్రమాలకు సంబంధించి. అడ్వర్టైజ్మెంట్ మెటీరియల్ షుడ్ బి ప్రెజెంటెడ్ ఇన్ ఆబ్జెక్టివ్, ఫెయిర్ అండ్ యాక్సెసిబుల్ మేనర్ అండ్ షుడ్ బి డిజైన్ టు మీట్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద క్యాంపెయిన్ ఓన్లీ. మనం చేస్తున్నటువంటి క్యాంపెయిన్కి తగినట్టే ఉండాలి. మూడోది, ఇది కీలకమైందండి, advertisement material should be objective and not directed to promote political interests of the ruling party. ఇది చాలా కీలకమైనటువంటి డైరెక్షన్. రూలింగ్ పార్టీ యొక్క పొలిటికల్ ఇంట్రెస్ట్ ని ప్రమోట్ చేసే విధంగా పత్రికా ప్రకటనలు ఉండకూడదు అని చెప్తూనే వాళ్ళు ఇంకొక మాట కూడా అన్నారండి, గవర్నమెంట్ అడ్వర్టైజింగ్ షల్ మెయింటైన్ పొలిటికల్ న్యూట్రాలిటీ అండ్ అవాయిడ్ గ్లోరిఫికేషన్ ఆఫ్ పొలిటికల్ పర్సనాలిటీస్ and projecting a positive impression of the party in power or a negative impression of parties critical of the government. ఏ వ్యక్తిని కూడా ఆకాశానికి ఎత్తకూడదు, అదేవిధంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీనేమో గ్లోరిఫై చేస్తూ ప్రతిపక్ష పార్టీలని కించపరిచే విధంగా పత్రికా ప్రకటనలు ఉండకూడదని చెప్పి కూడా గైడ్ లైన్స్ ఉన్నాయి. వీళ్ళు ప్రతిసారి పత్రికా ప్రకటనలో ఇష్టం వచ్చినటువంటి అబద్ధాలు రాయటం, ఇదిగో గత ప్రభుత్వం ఇలా చేసింది, గత ముఖ్యమంత్రి ఎలా చేశాడు అని ఇష్టానుసారం పచ్చి అబద్ధాలు, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ విరుద్ధంగా వీళ్ళు ప్రకటనలు ఇవ్వటం. అంతేకాకుండా వికే గారు ఇంకోటి కూడా అన్నారండి, గవర్నమెంట్ అడ్వర్టైజ్మెంట్స్ షల్ నాట్ బి యూజ్డ్ ఎట్ patronizing specific media houses or aimed at receiving favorable reporting for the party or person in power. ఒక మీడియా హౌస్ ని బలపరిచే విధంగా మీరు పత్రికా ప్రకటనలు ఇవ్వకూడదు. ఇవాళ పొద్దున్న లెగిస్తే ఆ దిక్కుమాలిన పకోడీ పేపర్కి దోచిపెట్టడమే కదండి అవినీతి బురద పేపర్. ఆ సాక్షికి సుప్రీంకోర్టు చెప్పింది, యూ షుడ్ నాట్, గవర్నమెంట్ అడ్వర్టైజ్మెంట్ షల్ నాట్ బి యూజ్డ్ ఎట్ ప్యాట్రనైజింగ్ స్పెసిఫిక్ మీడియా హౌసెస్ ఫర్ ఫేవరబుల్ రిపోర్టింగ్ ఆఫ్ ద పార్టీ. ఇంత చాలా క్లియర్గా ఇచ్చింది. అదేవిధంగా అడ్వర్టైజ్మెంట్ క్యాంపెయిన్స్ మస్ట్ బి జస్టిఫైడ్ అండ్ అండర్టేకెన్ ఇన్ అన్ ఎఫిషియెంట్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ మేనర్. ఇష్టం వచ్చినట్టు డబ్బులు తగలేయటానికి వీల్లేదు. ఇలా ఒక 5 గైడ్ లైన్స్ ఇస్తూనే ఇక్కడ ఇంకొక వ్యవస్థ కూడా పెట్టారండి, కంప్లైంట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్. ద గవర్నమెంట్ షల్ అపాయింట్ అన్ అంబుడ్స్మన్ హూ షల్ బి అన్ ఎమినెంట్ ఎక్స్పర్ట్ ఇండిపెండెంట్ ఆఫ్ ద గవర్నమెంట్ టు రిసీవ్ కంప్లైంట్స్ ఆఫ్ వయలేషన్స్ ఆఫ్ గైడ్ లైన్స్. ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఒక అంబుడ్స్మన్ ని పెట్టి పత్రికా ప్రకటనల్లో మేము గైడ్ లైన్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ విరుద్ధంగా ఎప్పుడైనా ప్రకటనలు వస్తే ఫిర్యాదు చేయడానికి ఒక వ్యవస్థని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పి కూడా గైడ్ లైన్స్ ఇచ్చింది. వీళ్ళు ఏం ఫాలో అయ్యారండి? ఏం గైడ్ లైన్స్ ఫాలో అయ్యారు వీళ్ళు? సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క గైడ్ లైన్ ని కూడా తునాతునకలు చేశారు కదా ఇవాళ. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ ఏదైతే పిటిషనర్ సింగయ్య అనేటువంటి పిటిషనర్ ఏదైతే కోరాడో మొత్తం ముక్కుపిండి వసూలు చేయాలని, అది వసూలు చేయటానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఏ పనులైతే చెయ్యొద్దని చెప్పిందో అవే పనులు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఈ జడ్జిమెంట్ ఇచ్చింది కూడా మాజీ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ అండ్ పినాకీ చంద్ర ఘోష్. వీళ్ళిద్దరూ మార్చి 2016 ఇచ్చారు. ఇవాళ నోటీసులు కూడా కమిటీ ఆన్ కంటెంట్ రెగ్యులేషన్ ఇన్ గవర్నమెంట్ అడ్వర్టైజ్మెంట్ కేంద్ర ప్రభుత్వ సంస్థకు కూడా నోటీసులు ఇచ్చారు. అదేవిధంగా సిబిఐ ఎస్పీకి కూడా నోటీసులు ఇచ్చారు వికే గారు. అవునవును, సిబిఐ ఎస్పీకి కూడా నోటీసులు ఇచ్చారు ఈ వ్యవహారంలో.
దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఇవాళ హైకోర్టు ఎంత సీరియస్ గా ఉందో. ఒక సిబిఐ ఎస్పీకి కేంద్ర ప్రభుత్వ అథారిటీ సెక్రటరీకి కూడా నోటీసులు ఇచ్చారంటే ఖచ్చితంగా 100 కోట్ల రూపాయలు ఎవరికైతే దోచిపెట్టాడో తన సొంత పేపర్కి, పొద్దున్నే ఇస్తే నాకు పత్రిక లేదు, నాకు మీడియా లేదు, నేను ఒక్కడినే అవతల కట్టగట్టుకుని నా మీద పడతా ఉన్నాడని దొంగేరుకు లేడుస్తూ ఉంటాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇవాళ సమాధానం చెప్పాయా నువ్వు? ఇవాళ నీకు నోటీస్ వచ్చింది కదా జగన్ రెడ్డి, జవాబు చెప్పు. నీ జగతి పబ్లికేషన్ ని జవాబు చెప్పమను, నీ ఇందిరా టీవీని జవాబు చెప్పమను. ఇవాళ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఆ రకంగా కూనీ చేసి 100 కోట్లు దేనికి మింగావో, ఎలా మింగావో నువ్వు జవాబు చెప్పాయా? నువ్వు చెప్పకపోతే ఉంటుంది రేపు అధికారంలోకి వచ్చేది తెలుగుదేశం పార్టీ, అది గుర్తుపెట్టుకో. రేపు అధికారంలోకి వచ్చేది మేము. ఖచ్చితంగా ఇవాళ హైకోర్టు ఏదైతే డైరెక్షన్స్ ఇచ్చిందో నువ్వు వాయిదాల వేరేవి నాకు తెలుసు, వాయిదాల వేరేలాగా వాయిదాల మీద నడిపించాలని చూస్తావేమో, కానీ ఇంకా నెల రోజుల్లో తమరు అవుట్, తమరు దుకాణం గట్టయిపోతా ఉన్నారు. కాబట్టి ఇంకా వాయిదాలు కూడా కుదరవు, ముక్కు పిండి ఖచ్చితంగా వసూలు చేస్తాం కూడా. అందుకే కాబట్టి ఖచ్చితంగా ఏదైనా ఒక మంచి పరిణామం వీకే గారి వాళ్ళ ఆ టైం దగ్గరికి వస్తుంది కాబట్టి ఆయన వాలంటీర్లని రెచ్చగొడుతున్నారు. ఎందుకు రెచ్చగొడుతున్నారంటే ఇది కూడా ఒక స్కామ్ లాగానే కనపడుతుంది. ఇప్పుడు దీన్ని ఒక స్కామ్ అనొచ్చేమో, ఎందుకంటే సహజంగా వాళ్ళ కార్యకర్తలకి డబ్బులు ఇవ్వాలి అనుకుంటే పార్టీ ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి అంటే నాకు అవగాహన ఉన్నంత వరకు ఒక ర్యాంక్ కార్యకర్తలకి, లీడర్లకి, వాళ్ళకి ఏదో మెయింటెనెన్స్ కోసమని నెలకి ఇంత మరీ లక్షలు అక్కడ ఉండవులే, కానీ ఏదో వాళ్ళ మెయింటెనెన్స్, మినిమం మెయింటెనెన్స్ వాటి కోసం ఇస్తూ ఉంటాయి, జీతాల్లాగానే, పారితోషికాల్లాగా. మరి అట్లా ఇవ్వాలనుకుంటే ఇచ్చుకోవచ్చు పార్టీ ఫండ్ నుంచి. ఏది ఇప్పుడు మనం ఫస్ట్ డిబేట్లో చర్చించింది అదే కదా, పార్టీ నిధి నుంచేని, అట్లాంటి ఇచ్చుకోవచ్చు. కానీ 100 కోట్ల రూపాయలు ప్రజల సొమ్ముని, ప్రజాధనాన్ని వాలంటీర్ల కోసం అని చెప్పి జీతాలు నెలకు 5,000 అంచుకుంటూ ఇచ్చి మళ్ళీ దానికి తోడు అదనంగా ఇంకేదో ఇన్సెంటివ్లని ఇచ్చి మళ్ళీ వాటితో పాటు పేపర్ వేయించుకోవడానికి అని చెప్పి వాళ్ళకి డబ్బులు ఇచ్చి సొంత పేపరు వాళ్ళ ద్వారా కొనిపించి ఇన్ని డబ్బులు వాలంటీర్లకి ప్రజాధనాన్ని ఇచ్చి ఇప్పుడు ఆయన ప్రజల మీదకి విసుగొలుపుతున్నాడు. ఈ వాలంటీర్లని ప్రజల మీద యుద్ధం చేయమంటున్నాడు. యుద్ధానికి సిద్ధమా అని ప్రశ్నిస్తున్నాడు ఆయన. తర్వాత ఒక ప్రజల చేత గతంలో ఎన్నుకోబడిన పార్టీ మీదకి ఈ వాలంటీర్లను ఉసుగొలుపుతున్నాడు. వాలంటీర్లు ఆ పని కాదు యాక్చువల్గా, మరి చేయకూడదు. అంటే ఇప్పుడు పూర్తిగా ముసుగు తొలగిపోయి వీళ్ళు వైసీపీ కార్యకర్తలే, లేదా కొంతమంది ఎవరైనా పాపం 5,000 వస్తాయని కష్టపడి చేసినా వాళ్ళని కూడా కార్యకర్తల అకౌంట్లో వేసేసుకుంటున్నాడు అనమాట. సో ఈ రెచ్చగొట్టే కార్యక్రమాన్ని, వాలంటీర్లను యుద్ధంలోకి దూకండి, మీరు నా తరపున పోరాడండి, నేను ఒక్కడిని అయిపోయాను, ఇది ప్రజలకు చెప్పి నా తరపున పోరాడండి అంటే, ఇప్పుడు మీరు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ చూసే ఉంటారు. ఆయన వాలంటీర్లని వదిలేశాడు జనం మీదకి, ఓటర్ల మీదకి, జనం మీద కనడంటే ఓటర్ల మీదకి వదిలేశాడు. యుద్ధంలో మీరే సైనికులు, యుద్ధానికి సిద్ధమా? నాకు అర్థం కాలేదు సార్. వాళ్ళు సర్వీస్ ఓరియంటేషన్లో తీసుకున్నారు, వాళ్ళని చెప్పారు కదా, చెప్పే కదా ప్రజల నిధి నుంచి ఖజానా ద్వారా బడ్జెట్లో నిధులు పెట్టి మరి ఇస్తున్నారు జీతాలు వాళ్ళకి. అలాంటిది యుద్ధానికి సిద్ధమా అనడం ఏంటి? నాకు అసలు అది ఎంత ఆలోచించినా అది ఏ పరమైన లాజిక్కో, అది రాసిచ్చిన వాళ్ళు ఎలా రాసిచ్చారో మరి అది యాక్సెప్టబుల్ అవుతుందా లేదా? మీ విశ్లేషణ ఏంటి దాని మీద? మనకు వాలంటీర్ల ఆర్మీ సిద్ధంగా ఉంది అన్నాడు. అవును, వాలంటీర్ల ఆర్మీ సిద్ధంగా ఉంది అంటే ఎన్నికలలో సైనికుల్లాగా వాళ్ళు వైఎస్ఆర్సీపీకి పనిచేస్తారు అంటే పార్టీకి పనిచేయడమే కదా. ఎన్నికల్లో పార్టీనే, ప్రభుత్వం కాదు కదా. పోటీ అన్నది రాజకీయ పార్టీలకు పోటీ నడుస్తుంది కానీ ప్రభుత్వానికి పోటీ నడవదు కదా. అవును, నడవనప్పుడు వాళ్ళని ఆర్మీగా మాట్లాడుతున్నాడు అంటే వాళ్ళు పార్టీకి పనిచేస్తారనే కదా ఆయన క్లియర్. అది ఇంకా దీని మీద ఎలక్షన్ కమిషన్ కి ఇమ్మీడియట్ గా కంప్లైంట్ చేయగలిగితే కొంత ప్రయోజనం ఉంటుందని నేనైతే భావిస్తున్నాను. ఎందుకు అంటే వాళ్ళు ప్రభుత్వ యొక్క గౌరవ వేతనాలు పొందుతున్నారు అంటే ప్రజలందరూ కట్టినటువంటి పన్నుల నుంచి వచ్చేటువంటి డబ్బును వాళ్లకు కేటాయించారు. సరే, అది గౌరవ వేతనం 5,000 కావచ్చు, ఎంతనే కానీ వాళ్ళకైతే ప్రభుత్వ ధనం అందుతున్నది, వైఎస్ఆర్సీపీ ధనం అందటం లేదు అనుకున్నాం. ఇప్పుడు అన్అఫిషియల్ గా ఏం చేస్తున్నారు,
పోయి వసూళ్లు చేసుకుంటున్నారు, తప్పుడు పనులు చేస్తున్నారు, అవన్నీ నేను చెప్పదలుచుకోలేదు. వాళ్ళకి అధికారికంగా అయితే ప్రభుత్వ ధనం అందుతున్నది, అంటే ప్రజల సొమ్ము అందుతున్నది. ప్రజల సొమ్ము తీసుకునేటువంటి వాళ్ళు, అంటే ప్రభుత్వ ధనం తీసుకునేటువంటి వాళ్ళకి సీసీ రూల్స్ కూడా లేనప్పుడు వాళ్ళని పార్టీ తరఫున ఒక ఆర్మీ లాగా ఉపయోగించుకుంటాము అని వైఎస్ఆర్సీపీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ భావిస్తే అది ఖచ్చితంగా ఎన్నికల నియమ నిబంధనలకు విరుద్ధమే, సందేహించాల్సినటువంటి అవసరమే లేదు. కాబట్టి వాళ్ళని రెచ్చగొడుతున్నాడు అనేది మనకు కనిపిస్తున్నది. యుద్ధానికి సిద్ధం కాండి అంటే వాళ్ళు రెచ్చగొడుతున్నట్టే కదా. అన్ని బాణాలు రెడీగా పెట్టుకోండి అంటే ఏమి? నేనైతే ఏం చెప్తాను, ఇక్కడ బాణాలు రెడీగా పెట్టుకోండి అంటే అర్థం ఏంటి? ప్రతి ఇంటికి పోయి మేము ప్రభుత్వం నుంచి మీరు ఈ బెనిఫిట్లు వస్తున్నాయి, మీరు ఫలానా పార్టీకి అంటే వైఎస్ఆర్సీపీకి మీరు ఓటు వేయాలి అని చెప్పి బెదిరించడాన్నే ఆ పనే కదా వాళ్ళు చేయాల్సింది. ఆయన డైరెక్ట్ చెప్పేస్తున్నాడు వాళ్ళకి, మీరు యుద్ధానికి సిద్ధమా అని 2-3 సార్లు స్లోగన్ ఇచ్చి మరి వాళ్ళని చేస్తున్నారు. రెండోది మీరు ప్రజల్లోకి వెళ్ళాలి. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఈ పదం వాడారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రజలకి ప్రచారం చేయాలి, ప్రజల్లో ప్రచారం చేయాలి. పేదవాడి భవిష్యత్తుకి కాపాడడానికి మీరు సిద్ధమేనా? పేదవాడి భవిష్యత్తు అంటే ఆయన భవిష్యత్తు, నా భవిష్యత్తును కాపాడడానికి మీరు సిద్ధమేనా? వాలంటీర్లు ప్రభుత్వ పథకాలని ఇదిగో ప్రజలకు ఈ మేలు జరిగిందని ప్రచారం చేయండి అంటే అది నేనైతే తప్పుగా భావించాను. చేయాల్సిందే. ఎప్పుడు చేయాలి? ఎన్నికల ముందు చేయాలి. ఎన్నికల కోడ్ అంటే షెడ్యూల్ వచ్చిన తర్వాత అలా చేయడానికి అవకాశమే లేదు, ఇంకా ఎట్టి పరిస్థితిలో లేదు. ఏ ప్రభుత్వ జీతాలు తీసుకుంటున్నటువంటి డైలీ వేజెస్ వాళ్ళు కానీ, అవుట్ సోర్సింగ్ వాళ్ళు కానీ, లేకపోతే కాంట్రాక్ట్ బేసిస్ మీద పనిచేసే వాళ్ళు కానీ, వీళ్ళందరూ ఎవ్వరు కూడా ప్రచారం చేయడానికి అవకాశమే లేదు. చేస్తే వెంటనే ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవచ్చు. అయితే ఎన్నికల కమిషన్ ఎవరు మిస్గైడ్ చేశారో నాకు తెలియదు, కానీ నిన్న మొన్న ఏం ఆర్డర్ ఇచ్చారు వాళ్ళు? చుక్కబట్టు పెట్టడానికి ఒకరిని వాడుకోవచ్చు అండి. సచివాలయ సిబ్బంది, సచివాలయ సిబ్బంది మీద బొట్టు పెట్టడానికి వాడాలి. వాలంటీర్స్ అసలు ఏ రోలు వద్దన్నారు. సిబ్బందిని వాడుకోవచ్చు అన్నారు. లేదు, ఏ రోలు వద్దు, వాలంటీర్లకు ఏ రోలు ఇవ్వద్దని చెప్పినారు. అందుకనే ఈ రోలు ఇచ్చారు వాళ్ళకి, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు వాళ్ళకి. మరి ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ తర్వాత సచివాలయ వ్యవస్థ కలిసే పనిచేస్తున్నారు కదా వాళ్ళు. అవును, కలిసి పనిచేస్తున్నారు, విడివిడిగా వర్క్ చేసుకుంటున్నారు. కలిసి పనిచేస్తున్నారు. కలిసి పనిచేస్తున్నప్పుడు వాళ్ళ మీద వీళ్ళ ప్రభావం ఉంటుందా? ఉండదా? ఉంటది కదా. అలాగే వాళ్ళకి ఏంటి, ఇప్పుడు ఇలా మాట్లాడటం వల్ల ఏమైపోతుంది అంటే ఈవెన్ వాలంటీర్లకు కాకుండా సచివాలయ సిబ్బందికైనా కూడా వాళ్ళకు కూడా ఒక భయం అనేది ఏర్పడుతుందా లేదా? మనం కూడా పనిచేయాల్సి వస్తుందో ఏమో అని చెప్పి ఆలోచన వస్తుందా రాదా? ఏం జరుగుతుందో ఏమో రేపు అని ఈ వాలంటీర్లు వాళ్ళ మీద ఒత్తిడి చేస్తారా చేయరా? ఇవన్నీ కూడా ప్రాక్టికల్ గా జరగబోయేటువంటి అంశాలు. ఈ ప్రాక్టికల్ గా జరగబోయేటువంటి అంశాలలో ఏ విధంగా సరే, ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన ఒకవైపు ఆయన పార్టీ వాళ్ళు మా టార్గెట్ 175 ఈజీగా గెలిచిపోతాము, 150 దాటిపోతాయి, మాకు 160 దాటిపోతాయని చెప్తున్నటువంటి వాళ్ళు ఇన్ని వ్యవస్థలు వాడుకోవాలనుకోవటం, యుద్ధానికి సిద్ధంగా ఉండమని చెప్పటం అన్నది సంబంధం ఏమైనా ఉందే? గెలిచిపోతాం అనుకుంటారు ఇంకెందుకంటే. ఒకట్లేండి, ఉద్యోగ వర్గాలు ఉపాధ్యాయ వర్గాలు అన్ని రివర్స్ అయిపోయినాయి. వాళ్ళు ఎవరు కోఆపరేట్ చేసే పరిస్థితి లేదు ఈసారి. వాళ్ళందరూ కంప్లీట్ రివర్స్ అయిపోయినారు. కాబట్టి ఇక ఉన్నది కొద్ది గొప్ప ఈ సచివాలయ సిబ్బంది ఏమైనా ఉద్యోగాలు వచ్చింది ఇక్కడే కదా అని ఏమన్నా కొంచెం సాఫ్ట్గా ఉంటారేమో అని ఒకటి. ఇక వీళ్ళని ఉపయోగించుకుంటే వీళ్ళు 50 ఏళ్ళకు ఒకరిని పెట్టారు కదా, కాబట్టి వీళ్ళు ఉపయోగపడతారు అనుకుంటున్నారేమో. గఫూర్ గారు, ఇప్పుడు వాలంటీర్లు డేటా మొత్తం ఈ 50 కుటుంబాలకు సంబంధించిన డేటా మొత్తం వాళ్ళ చేతుల్లో ఉంది. వాళ్ళ ఆధార్ నంబర్లు ఏంటి, వాళ్ళ అకౌంట్ నంబర్లు ఏంటి, వాళ్ళ ఇళ్లలో ఎలాంటి ఫ్యామిలీ గొడవలు ఉన్నాయి, భూములు ఏంటి, ఇవన్నీ వాలంటీర్ల దగ్గర ఉందండి. ఇప్పుడు ఆయన
ఇవాళ ఓపెన్గా చెప్పేశాడు, మీరు యుద్ధానికి సిద్ధమా, నన్ను నా భవిష్యత్తును కాపాడడానికి మీరే ఉన్నారు, నాకు ఎవరు లేరు, నేను ఒక్కడే అయిపోయానని చెప్పేశారు ఆయన. సో అంటే వీళ్ళని యుద్ధానికి తోలడము అంటే ప్రజల మీదకే గది. పైగా ఇంకొకటి సార్, గఫూర్ గారు ఇంకొక పాట, ఎవరో నాకు ఒక ఆయన మెసేజ్ పెట్టారు, ఆయన రెచ్చగొడుతున్నాడు, సరే మేమేం చేయాలి మాకు చెప్పండి అంటున్నారు. నాకు అర్థం కావట్లా, ఆంధ్రప్రదేశ్లో మేమేం చేయాలో మనం చెప్పడం ఏంటి? అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాడు కదా మా కార్యకర్తలే అని, ఊళ్ళో ఉన్న వైసీపీ కార్యకర్తలు అందరినీ ఎలా చూస్తారో ఇక వాలంటీర్లను అలాగే చూడండి, ఇక వాళ్ళ అకౌంట్లో వేసేసుకుని వాళ్ళ విషయంలో కూడా అట్లే ఇచ్చేయాలి, అంతే కదా, వేరే మార్గం ఏం లేదు ఇంకా. అంతే ఇప్పుడు సార్ 2,25,000 ఏదో ఉన్నారండి వాలంటీర్లు. అవును, అందరూ వైసీపీ కార్యకర్తలు, వైసీపీ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళేం కాదు. అందులో చాలా మంది నిరుపేదలు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, ఏదో కాస్త వేడి నీళ్ళకి చన్నీళ్ళు అనే పద్ధతిలో నిరుద్యోగులుగా ఉండేటువంటి వాళ్ళు టెంపరీగా చేస్తున్న వాళ్ళు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అనుకోవచ్చు వీళ్ళందరూ నా తరఫున యుద్ధం చేస్తారని, అట్లేం చేయరు. అయితే వాలంటీర్లు ఆ రకంగా అసలు డ్యూటీ వాళ్ళకు ఎలక్షన్ డ్యూటీ అంటే వైసీపీ డ్యూటీ చేస్తాము అని చెప్పడమే దుర్మార్గం అండి. ఎంత అహంకారం ఇది, ఎంత అధికార దుర్వినియోగం ఇది. నువ్వు ఆ రోజు చెప్పింది ఏమిటంటే వాలంటీర్లు ప్రభుత్వ పథకాలని ప్రజల దగ్గర తీసుకొని పోవడానికి 50 ఇళ్ల కోరిని నియమిస్తున్నామని, దాని అంటే లోపల ఉద్దేశం పెట్టుకొని నీవు 50 ఇళ్లలో ఉండేటువంటి ఓటర్లందరినీ ప్రభావితం చేసేటట్లుగా నీ మనుషుల్ని సొంత మనుషులను పెట్టుకోవాలనేటువంటి దుర్మార్గం, దానికి ప్రభుత్వం డబ్బు ఇవ్వడం అనేటువంటిది ఇది ఎంత ఒక కుతంత్రం, చాలా అప్రజాస్వామికమైందండి. ఇదే చాలండి జగన్ మీద యాక్షన్ తీసుకోవడానికి. ప్రభుత్వం కనుక మారితే ఆయన జైలు పోవడానికి ఇదే చాలు. ఏమైనప్పటికీ ఒకటి వెంకటకృష్ణ గారు, ఈ కాలంలో 50 ఇళ్లకు చూసేవాడు వచ్చి చెబితే అభిప్రాయాలు మార్చుకొని తమ అభిప్రాయాలకు భిన్నంగా ఇతను చెప్పిన దాన్ని వింటారు, ఏమి జరగదండి. అది ప్రజలు మీకంటే నాకంటే మనందరికంటే కూడా తెలివితేటలు ఉండేటువంటి వాళ్ళే. వాళ్ళు జాగ్రత్తగా ఆలోచించే ఒక నిర్ణయానికి ఇప్పటికే వచ్చేసినారు చాలా మంది. కాబట్టి ఈ వాలంటీర్ల వ్యవస్థను అతను విధ్వంసం చేయబోతున్నాడో మరేమో నాకు తెలియదు. రేపు ఎప్పుడైతే ఇప్పుడు ఎలక్షనీరింగ్ వాళ్ళని వాడుకున్నాక వాళ్ళు క్లెయిమ్ చేయడానికి కూడా లేదండి. రేపు ఫ్యూచర్ లో మాకు ఉద్యోగాలు ఇవ్వండి క్లెయిమ్ చేయడానికి లేదు. అవును, అది వాలంటీర్లు ఇప్పుడే తిరగబడి మేము ఏ పార్టీ కాదు, మేము ప్రభుత్వ ఉద్యోగస్తులమని ఓపెన్ గా చెప్పే వాతావరణం తీసుకొని వస్తేనే వాళ్ళకు మంచిది, రాష్ట్రానికి మంచిది. ఆ రకంగా వాలంటీర్లు తిరుగుబాటు చేయాల్సినటువంటి లేకపోతే వాళ్ళకి భవిష్యత్తు ఉండదు, ఇంకా లేదు కదా, మొత్తం శూన్యం, నాశనం అయిపోతుంది. అవును, తర్వాత వాళ్ళ దగ్గర డేటా ఉందండి, కరెక్ట్, అదే డేటా ఉంది, ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నాలు చేసినా కొంత ఫలితం ఉండొచ్చు. కానీ అయితే అంతిమంగా దాంతోనే తలకిందులు అయిపోతారని ఏం లేదు. రెండవది ఏమంటే, ఇప్పుడు సార్ మాకు కర్నూలు జిల్లా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చాలా కాలం ఇన్ఛార్జిగా ఉన్నాడు. ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఏమైనా అండి, ఇప్పుడు వైసీపీ లేడట. అంటే పార్టీ నాయకత్వం తలకిందులైపోతుంది, పార్టీ యంత్రాంగం విధ్వంసం అయిపోయింది. ఇక వాలంటీర్లు మాత్రమే ఆ పార్టీని కాపాడాలంటే ఎట్లా కాపాడతారు సార్? ఇది ఇంకా ఇక పోయేటువంటి వాతావరణం క్రియేట్ చేసుకోవడం తప్ప ఇంకోటి కాదు. కాబట్టి తన బేలతనము, తన ఏది నిస్సహాయ పరిస్థితి అర్థమవుతుంది. ఏమైనప్పటికీ వాలంటీర్లు తిరగబడి మేము నీ ఉద్యోగులం కాదు, ప్రభుత్వ ఉద్యోగులము, ప్రభుత్వం ఏ పని అని చెప్తే మేము చేస్తాం, మాకు రక్షణ కలిగించాలి తప్ప ఈ రకంగా రాజకీయ ప్రయోజనాలకు మమ్మల్ని వాడుకోవడం అనేది మాత్రం మేము సహించమని తిప్పి కొడితే వాళ్ళకి భవిష్యత్తు ఉంటుంది. రైట్. పటాబి గారు, ఈ వాలంటీర్లని ఉసుగొలిపే కార్యక్రమాన్ని ఒకటి ప్రజల మీదకే కదా. ఇప్పుడు ఒక 50 కుటుంబాలు ఉన్నాయండి. 50 కుటుంబాల్లో సరే కొన్ని కుటుంబాలు వైసీపీకి, కొన్ని కుటుంబాలు టీడీపీకి, కొన్ని కుటుంబాలు ఇంకో పార్టీకి, జనసేనకి, కొన్ని కుటుంబాలు కమ్యూనిస్ట్ పార్టీలకి, కాంగ్రెస్ పార్టీకి ఉంటాయి కదా. మీరు యుద్ధం చేయండి, యుద్ధానికి సిద్ధమా అంటే వీళ్ళకు వ్యతిరేకంగా ఉన్న మిగతా పార్టీల కుటుంబాల మీదకే యుద్ధం చేయమని, అంటే వాళ్ళు ప్రజల్లో భాగమే కదా వాళ్ళు కూడా, ఆ కుటుంబాలు కూడా. అంటే ఏకంగా వీళ్ళు ప్రజాధనంతో ఇప్పటిదాకా ఉండి వీళ్ళని ప్రజల మీదకే ఉసుగొలుపుతున్నారు. ఇది మరి దీన్ని ఎలా, మీకున్న స్ట్రాటజీ ఏంటి, మీరు వాలంటీర్లకు ఏం చెప్పదలుచుకున్నారు? వికే గారు, ఇక్కడ 2 అంశాలండి. ఒకటి,
ఇందాక నేను గఫూర్ అన్న ఒక మాటతో నేను పూర్తిగా ఏకీభవిస్తా ఉన్నా. ఇందాక ఏమన్నారంటే గఫూర్ అన్న, జగన్ రెడ్డి పరిస్థితి ఎంత దయనీయంగా మారిపోయిందంటే వాళ్ళకి అసలు ఆ పార్టీకి ఒక యంత్రాంగం లేదు, కార్యకర్తలు లేదు, బూత్ స్థాయిలో ఒక నిర్మాణం లేదు, పూర్తిగా ఈ వాలంటీర్ల మీద ఆధారపడాల్సి వస్తుందని ఒక మాట అన్నారు. ఐ కంప్లీట్లీ అగ్రీ. ఎందుకంటే ఇవాళ అసలు జగన్మోహన్ రెడ్డి మాట వినే పరిస్థితులు అసలు సొంత పార్టీలు ఎవరున్నారండి? ఎవరు లేడు కదా, అందరూ పరారు. ఇవాళ పైనుంచి కింద స్థాయి వరకు ఒక్కడు కూడా ఆ పార్టీ జెండా పట్టుకోవడానికి ఇష్టపడట్లా. మధ్యాహ్నం నేను చంద్రబాబు గారితో మేనిఫెస్టోకి సంబంధించి సమావేశం ఉంటూ వెళ్తే దాదాపు అక్కడ ఒక 700-800 మంది వివిధ కాన్స్టిట్యున్సీస్ నుంచి రెడీగా ఉన్నారు పార్టీలో జాయిన్ అవ్వడానికి. ఇంటి దగ్గర అసలు ఫుల్ ప్యాక్ అయిపోయింది అక్కడంతా. కాబట్టి మొత్తం ఖాళీ అవుతోంది, ఇంకెవడు లేడు. వాళ్ళ ఆఖరికి పరిస్థితి ఎలా వచ్చిందంటే వీకే గారు, అంటే ఎంత గొప్ప డిసిప్లిన్ వాళ్ళ పార్టీలో అంటే అంతర్గతంగా ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే, ఇవాళ మన కోడిగుడ్డు మంత్రి అమర్నాథ్ ఉన్నాడు కదా, పాపం మనోడికి సీట్ ఇవ్వాల మన సైకో జగన్. నీకు సీట్ లేదు పోరా అన్నాడు. మనోడి వాళ్ళు ఏం చేశాడు, బొచ్చు నువ్వేంట్రా నాకు సీట్ ఇచ్చేది, నీ సీట్లో నేను కూర్చుంటా అని చెప్పి ముఖ్యమంత్రి సీట్లో కూర్చుని వాళ్ళు రివ్యూ చేశాడు. మీరు చూసారా ఫోటోలు, ఆ న్యూస్? నిన్నది నువ్వేంట్రా నా సీటు పీకేది, నీ సీటు నేను తీసుకుంటా అని చెప్పి సీఎం సీట్లో కూర్చుని వాళ్ళు అమర్నాథ్ రివ్యూ చేశాడు అధికారులను పెట్టుకునే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఆ రకంగా అయిపోయింది. ఇవాళ సొంత పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులే ఎంట్రికి ముక్కరా నువ్వేంట్రా నువ్వు చెప్తే మేమేంట్రా అయినేదని చెప్పి ఎంట్రికి ముక్కలాగా తీసవతలు మారేస్తా ఉన్నారు. ఎప్పుడైతే ఆ సీన్ చూసారా కంగారు పడిపోయి సీఎంఓ నుంచి తాడేపల్లి కొంప నుంచి ఫోన్ అంటే అధికారులకి, ఓరు ఇదేంట్రా బాబు ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటే ఎవరు మాట్లాడరేంట్రా మీరని చెప్పి. కాబట్టి ఆ పార్టీ ఒక యంత్రాంగం, ఒక వ్యవస్థ మొత్తం ఇప్పటికే దుకాణం బంద్. ఆ పార్టీ పూర్తిగా వాలంటీర్ల మీద ఆధారపడ్డాడు. ఎవరైనా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉందండి, యుద్ధానికి మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పి ఎవరికి పిలిపిస్తాం మేము? మాకు 70 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు, క్రియాశీలక కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా. వాళ్లే మా సైన్యం. చంద్రబాబు నాయుడు గారైనా లోకేష్ గారైనా మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పి పార్టీ కార్యకర్తలకు పిలిపిస్తారు సార్. ఈ సైకో ఏంటి సార్? పార్టీ కార్యకర్త ఎంతసేపు వాలంటీర్లు మీరు సిద్ధంగా ఉండండి, మీరైనా సైన్యం, ఇదేంటి? కాబట్టి పూర్తిగా దివాలా తీసింది ఆ పార్టీ. రెండోది వాళ్ళ వాలంటీర్లకు కూడా ఒకటే చెప్తా ఉన్నాం అండి. మీరు ఇంకొక ప్రశ్న కూడా మమ్మల్ని అడిగారు కాబట్టి, తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా ప్రజలకి ఏ వ్యవస్థ ద్వారా అయినా మంచి జరుగుతుంది అంటే ఆ వ్యవస్థని తొలగించేటటువంటి పద్ధతులు ఫాలో అవ్వదు. ఏ ప్రభుత్వం ఏ వ్యవస్థను ఏర్పాటు చేసినా ఆ వ్యవస్థ ద్వారా ప్రజలకు ఏదైనా మంచి జరుగుతుంటే దాన్ని డిస్టర్బ్ చేయం. అది మా విధానం, అది కాదు. ఊరికి వాళ్ళు ఎవరో పెట్టారు కదా అని మేము తీసేది అట్లా ఉండదు. ఏదన్నా ఏ ప్రభుత్వం ఏ మంచి విధానాన్ని ప్రవేశపెట్టినా మేము కొనసాగిస్తాం. అదేవిధంగా వాలంటీర్స్ కూడా చెప్తూ ఉన్నాం, మీరు నిజాయితీగా ప్రజలకి సేవ చేయడానికి ఏమన్నా పనిచేస్తే రేపు భవిష్యత్తులో ఇవాళ మిమ్మల్ని ఉద్యోగాలు చెప్పి మోసం చేశాడు ఈ వ్యక్తి. ముష్టి 5,000 రూపాయలు మీ మొక్కాను కొట్టి మీ చేత ఊడిగం చేయించుకుంటా ఉన్నాడు, అన్ని తప్పుడు పనులు చేయిస్తా ఉన్నాడు మీ చేత. అట్లా కాకుండా గౌరవప్రదంగా ఇంకా బెటర్గా ఈ వ్యవస్థను ఏ రకంగా ఇంప్రూవ్ చేయొచ్చు, మీ జీవన స్థితిగతులు ఇంకా మెరుగుపడే విధంగా ఏం చేయొచ్చు అన్నది మీరు నిజాయితీగా ఏ రాజకీయ పార్టీకి కొమ్ము గాయకుండా ఉంటే ఆ రకంగా ఆలోచన చేసే అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ. అంతేగాని ఇవాళ ఈ సైకో ఏదో చెప్పాడని చెప్పి మీరు గనక అడ్డదారులు దొక్కి పార్టీ జెండాలు పట్టుకుని తిరిగితే ఎవరు కూడా హర్షించరు. కాబట్టి అటువంటి పనులు చేసి మీ జీవితాలు నాశనం చేసుకోబాకండి. ఇవాళ ఈ సైకో మిమ్మల్ని ఇప్పటికే మోసం చేశాడు. మీరు గతంలో అయ్యా మాకు మినిమం వేజెస్ ఇవ్వండి అని చెప్పి మీరు ఉద్యమానికి శ్రీకారం చుట్టారా లేదా? ఇవాళ మినిమం వేజ్ మీకు 18,000 రూపాయలు ఇవ్వాలి, మీకు ఇస్తా ఉన్నాడా? రైట్. ముష్టి 5,000 పడేసి మీకేదో పద్మశ్రీ పద్మ విభూషణ్ పురస్కారాలంట దేని పనికి వస్తాయి మీకు అవి? కాబట్టి ఇవాళ ఒకటే టీడీపీ తరఫున ఒకటే చెప్తా ఉన్నాం వీకే గారు, మీరు వాలంటీర్స్ అందరూ కూడా మీరు పార్టీ కార్యకర్తలుగా మారనంత వరకు మీ భవిష్యత్తుకి ఏదన్నా ఒక గ్యారంటీ ఉంటుంది. లేదు మేము పార్టీ జెండా మోస్తాం అంటే మీ ఇష్టం. అదే ప్రజల సొమ్ముతో ఇప్పుడు దాకా ప్రజల సొమ్మే మనం తీసుకున్నది నెల అనేది వాళ్ళు మర్చిపోయి జగనన్న లేకపోతే ఇంకోటి అని ప్రజల మీదకే యుద్ధానికి వెళ్తే, ఆయన యుద్ధం అన్నారు కాబట్టి నేను కూడా అది పాదం ఆడుతున్నా. యుద్ధానికి వెళితే మరి దాని కాన్సిక్వెన్సెస్కి
వాళ్ళు కూడా ఇదవ్వాల్సి వస్తే ఎవరైతే సిన్సియర్గా వాలంటీర్లుగా పనిచేశారో వాళ్ళ భవిష్యత్తుకు వచ్చిన ఇబ్బంది కూడా ఏమి ఉండదు. అది ఇందాక గఫూర్ గారు కూడా చెప్పారు, వీళ్ళలో చాలామంది సిన్సియర్గా చేసిన వాళ్ళ పేద కుటుంబాల నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ కాస్త ఓవర్ యాక్షన్ చేసినా లేకపోతే కాస్త ఇదిగా బిహేవ్ చేసిన వాళ్ళందరికీ వేరే రకంగా ఉంటుంది. అది సరిదిద్దుకుంటే బెటర్గా ఉంటుంది. రైట్, ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ పట్టాభి గారు అండ్ గఫూర్ గారు.